95 న్యూస్ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. పాత బస్తీ మళ్లీ వేడెక్కింది. మత విద్వేషాలకు కేంద్రంగా మారుతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ పాలనకు పూర్వం ఉన్న పాత బస్తీ తరహా వాతావరణం కనిపిస్తోంది. ఆనాడు ఎప్పుడు మత ఘర్షణలు జరుగుతాయోనని బిక్కుబుక్కిమంటూ హైదరాబాద్ ఉండేది. గత 2 రోజులుగా అలాంటి వాతావరణం మళ్లీ కనిపించడం గమనార్హం. కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. అప్పటి సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విశాఖలో వృద్ధాశ్రమం కోసం 12.50 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారని, ఇప్పుడు 250 కోట్ల విలువైన ఆ భూమి ఆక్రమించుకుని జగన్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు విక్రయిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధ్వానంగా మారిన R&B రహదారులను అభివృద్ధి చేయాలంటూ పాదయాత్ర చేపట్టారు. పాలకొల్లు రోడ్డు నుంచి కొత్త పాత నవరసపురం గ్రామాల మీదుగా 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముస్లిం సంఘాలు పార్టీలకు అతీతంగా విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసులకు వినతి పత్రం అందజేశారు. భారతదేశంలో మత సామరస్యాన్ని భంగం కలిగే విధంగా హైదరాబాద్ నగరంలో రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యేగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం అత్యంత భక్తితో ప్రేమించే మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిర్మల్ జిల్లా బాసర IIITలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. క్యాంపస్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. బందోబస్తుకు వచ్చిన సీఐ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి నీలిమ మెట్పల్లి కోర్టును సందర్శించారు. సబ్ కోర్టు ఏర్పాటు కోసం వసతుల పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి నీలిమను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో 13వ వార్డు కాలనీలో గత 4 రోజుల నుండి మంచినీరు రావడం లేదని కాలనీ వాసులు రోడ్డుపై ధర్నా చేయడం జరిగింది. నీరు లేక అవస్థలు పడుతున్నామన్నారు. వాహనాలు రోడ్డుపై ఆపేసి ధర్నా చేశారు. సర్పంచ్ మరియు వార్డు మెంబర్ వెంటనే నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి జిల్లా కదిరిలో ఓ స్థల వివాదం వైకాపా తెలుగుదేశం మధ్య ఘర్షణకు దారితీసింది. కోర్టు పరిధిలోని ఉన్నటువంటి స్థలంలో నిర్మాణానికి వైకాపా వర్గీయులు సిద్ధమవగా అడ్డుకునేందుకు తెలుగుదేశం వర్గీయులు ప్రయత్నించారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి వచ్చిన అరవింద్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నూతన అకాడమిక్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలను మరియు ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల వారికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సమాజంలో అసమానతలు తొలగే విధంగా కృషి చేస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు. ఏలూరు జిల్లా నూజివీడు IIITలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన గంజల మణికంఠ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుప్పంలో వైసీపీ నాయకులు బరి తెగించి చంద్రబాబు పర్యటనలో టీడీపీ నాయకులపై దాడి చేశారని టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ధ్వజమెత్తారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేశారని, పోలీసుల ముందే ఇటువంటి చర్యలకు పాల్పడడం దారుణమని అన్నారు. విశాఖ నగర ప్రజల నుండి వసూలు చేస్తున్న పనులతో పార్లే సంస్థకు ప్రచారం చేయడం సిగ్గుచేటని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. బీచ్ క్లీన్ బాధ్యతలు పార్లే సంస్థకు అప్పగించడానికి ఒప్పందం చేసుకుంటూ కోట్ల రూపాయలు వెచ్చించి బీచ్ క్లీన్ చేసి ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులు తప్పుదోవ పట్టిస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది ఏపీ నిరుద్యోగుల సమస్యలపై సీఎం జగన్ స్పందించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమంత్ కుమార్ కోరారు. ఉద్యోగులకు 2 సంవత్సరాల ఉద్యోగ విరమణ వయసు పెంచడంతో ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని చెప్పారు. మెట్టుపల్లి పట్టణంలోని గోల్ హనుమాన్ వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత ఇంటింటికి పూల మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి ఆవరణలో పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తాయని అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగరంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. పాఠశాలలో సరిగ్గా భోజన వసతులు లేవని, భోజనం సరిగ్గా పెట్టడం లేదని విద్యార్థులు ఖమ్మం ఇల్లెందు ప్రధాన రహదారిపై బైఠాయించారు.
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా బీజేపీ మెట్టపల్లి పట్టణ అధ్యక్షులు వడ్ల రమేష్ అధ్యక్షన కోరుట్ల నియోజకవర్గ యువ నాయకుడు సురభి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మెట్టపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నోట్బుక్స్ పెన్స్ 300 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు క్యాంపు బోట్యా నాయక్ తండాలో కుటుంబ కలహాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ నెల 21న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన బడావత్ బాలాజీ నాయక్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట వినాయక సాగర్ చెరువులో ప్రియదర్శిని నాగర్ వీధికి చెందిన రమణ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడిని రక్షించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు పోలీసులు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర సహాయక మంత్రి రమేశ్వరి తిలి, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.